వైష్ణవుడి యొక్క ప్రణామం అంటే ఆయన పాదాలని తాకినట్టుగా స్మరిస్తూ ప్రణామం చేస్తాం. సో ఆయన పాదాలు ఏముంటాయి, మనకి రక్షణ ఉంటాయి. మనం ఈ ఉంగరం వేసుకోండి, కవచం ఉంటుంది, అదే వేసుకోండి అంటారు. యాక్చువల్లీ రోజు ప్రణామం చేస్తే అదొక కవచం మనకి. అన్ని దుష్ప్రభావాలకు ఒక మంచి కవచం. ఒక చైతన్య మహాప్రభు అనుచరుడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన రోజు విధి ఏమిటంటే అట్లీస్ట్ 100 వైష్ణవం తీసి ఆయన ప్రణామం చేస్తున్నారు. అంత పవర్ఫుల్ యాక్చువల్లీ వైష్ణవుడు ప్రణామం చేయడం. సో అలా చేయకుండా పోవడం కూడా ఒక అపరాధంగా పరిగణించబడుతుంది. రూప గోస్వామి కూడా మనకి ఎప్పుడు తరచూ మనం చెప్పుకునే కథ. ఒకసారి ఆయన హరే కృష్ణ అని కానీ సినిమా ఓపెన్ అయింది, రాధాకృష్ణ సినిమా, లైఫ్ ఫ్రమ్ గోలోక బృందావన్. సో అక్కడి నుంచి చూస్తున్నారు, కృష్ణుడు వెళ్తుంటారు, పని చేశాను, నవ్వారు. కానీ ఆ నవ్వుతుండగా ఆ దూరం నుంచి ఒక ఆవిడ, ఒక వైష్ణవు నడుచుకుంటాడు. సో ఆయన ఏమనుకున్నాడు, నన్ను చూసి నవ్వుతున్నాడేమో అనుకున్నాడు. ఆయన వాస్తవంగా రూప కోసం చూస్తుంది, కృష్ణుడు చేష్టం చూస్తున్నాడు. దాంతో ఏమైంది, ఆయనకు ఆ సినిమా కట్ అయిపోయింది. ఏమైంది అనుకుంటే వెంటనే ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైనా మనకి ఎంత సమస్య అయితే గురువుగారి దగ్గర, ఆయన సీనియర్ ఎవరు, సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి ఏమైందంటే, నువ్వు అపరాధం చేస్తున్నావు, గమనించు అన్నాడు. సో ఏదైనా మనకు అనర్థం జరిగితే ఫస్ట్ మనం ఏం గురించాలి, ఎవడు నాకు ఏం చేశాడని కాదు, నేనేం చేశానని చూసుకో. ఏదైనా మనకు అనర్థం అయిందనుకోండి, మనకు జరగకూడదు ఏదైనా జరిగిందనుకోండి, సనాతన గోస్వామి రూప గోస్వామి చెప్తుంది ఏమిటి, నువ్వేనా అపరాధం చేసావా చూసి వెతకమన్నా. ఎస్, వాడు వస్తున్నాడు, ఆయన చూసి నవ్వాను, అపరాధం కావలసుకొని చేశాడా, లేదు, అది జరిగి యాక్సిడెంటల్ అపరాధం. సో ఒక వైష్ణవుని గౌరవించకపోవటం, లేక అపహాస్యం చేయటం, ఇది కూడా అపరాధం. అపహాస్యం చేయడం కూడా. అప్పుడప్పుడు ఒక వైష్ణవు వస్తున్నాడు, మనం ఆయన చూసి నవ్వామనుకోండి, బహుశా ఆయన చూసి నవ్వటం కాదు, అలా అలా అర్థమైంది, కానీ అది కూడా అపరాధం. చాలా జాగ్రత్తగా ఉంటాం, నవ్వటం, ఏడవటం, మాట్లాడటం చాలా జాగ్రత్త. మీ ఇంటెన్షన్ లేకపోయినా ఆయన అపరాధంగా వ్యవహరిస్తే అది అపరాధం. సో రాధా కృప రావాలంటే అపరాధాలు విముక్తి కావాలి, అందుకే చర్చిస్తున్నాడు. ఓకే, 5వది, ఒక వైష్ణవుడి మీద కోపగ్రస్తులు ఉండడం, కోపాన్ని ప్రదర్శించడం. ఒక గురువు స్థానంలో ఉండి, ఒక అధికారి స్థానంలో ఉండి, వాళ్ళంతా కూడా వినయంగా మీ శాసనాన్ని, గురువు అంటే ఏంటి, గురు శాసనాన్ని పాటించేవాడే శిష్య. శిష్య అంటే ఏంటి, గురు శాసనాన్ని ఒప్పుకున్నవాడు. సో ఎవరైతే వాళ్ళు ఉంటారో మందలించడానికి, ఈర్ష్యతో కాదు, గురువు మందలించేది ఈర్ష్యతో కాదు, ఆ శిష్యుడు అభివృద్ధి సాధించాలి అనే భావంతో మాత్రమే. ఈయన కనుక ఈర్ష్యతో కనుక చేస్తే అది ఆయనకు అపరాధం అవుతుంది శిష్యుడి మీద. ఆయన మనసు ఎలా ఉండాలి, కేవలం ఒక కృపాదృష్టితో, కేవలం కృపాదృష్టితో కనుక మందలించడం, కోపపడటం కనుక చేసినట్టయితే అది అపరాధంగా రాదు. ఇక అలా కాకుండా నీకేదో పాత కక్షలు ఉన్నాయి, దాని ఆధారంగా ఏదో ఇప్పుడు అవకాశం కదా అని తిట్టేసామనుకో, అది ఖచ్చితంగా అపరాధమే అవుతుంది. గురువు స్థానంలో ఉండి, అధికారి స్థానంలో ఉండి. అందుకే చాలా సున్నితమైంది. వైష్ణవ కృప ఎంత గొప్పదో వైష్ణవ అపరాధం అంత డేంజర్, ప్రమాదం, పెద్ద ప్రమాదం. సో అందుకే వీలైనంత వరకు అందరిని వైష్ణవుని గౌరవించాలి, కోపం ప్రదర్శించాలి. కోపం ప్రదర్శించాలి. ఒక వైష్ణవుడు తప్పు చేస్తున్నాడు, మరి కోపం వస్తుంది. సాటి వైష్ణవుడు అయి ఉండొచ్చు, సమకాలీకుడు కూడా అవ్వచ్చు, కానీ ఆ కోపాన్ని ఎలా చూపించుకోవాలి, నేను ఎంత అసమర్థుడు అని చూపించుకోవాలి. నేను స్ఫూర్తిని లేకపోతే
మీద తోసేసుకుంటారు. సో ఇక్కడ ఉదాహరణగా ఒక ఎందుకంటే మన జీవితంలో మనం ఈ కోపాన్ని వాస్తవంగా తగ్గించుకోవాలి. మన కోపమే తన శత్రువు అంటారు. ఎందుకంటే మామూలు విషయాల్లో వ్యవహారికంగా చెప్పాను కదా 4 అపరాధాలు. ఏంటది? నామాపరాధం, సేవాపరాధం, వైష్ణవాపరాధం, గణేష్ అపరాధం, మామూలు జీవులకు అపరాధం. సో మన అలవాట్లో ఎవరిని పడితే వాడిని తెడాపడ తిట్టేస్తున్నాం. వైష్ణురాగానే శాంతంగా ఉండాలి ప్రయత్నం చేస్తున్నాం. కుదరదు. అందరితో శాంతంగా వ్యవహరించాలి. వైష్ణవుడు ఒక శాంతమూర్తి. ఒక ఉదాహరణ ఇస్తాను. ఒకతను ప్రవహించే గంగలో ముత్యాలు దొరుకుతాయని చెప్పి ఎవరో చెప్పారు. ఆ ప్రాంతంలో దొరుకుతాయని చెప్పారు. సో ఆయన ఏం చేస్తున్నాడు? ఆ నీళ్ళ నుంచి రాళ్ళు తీస్తున్నాడు. మెరుస్తున్నాయి అన్నీ. కానీ అది చూసి అది కాదని పడేసాడు. ఇంకోటి తీశాడు, కాదని పడేసాడు. దొరకలేదు, పడలేదు, పడేసాడు. ఒకసారి దొరికింది, పడేది. మిస్ అయిపోయింది. నిజంగానే దొరికింది ముత్యం, కానీ అలవాట్లో పొరపాటు అయిపోయింది. అట్లాగే మన వ్యవహారంలో కూడా మనం చీటింగ్ మాటి కోపాలు ప్రదర్శిస్తుంటే అసలు విషయాలు ఎవరు వైష్ణవు రాగానే పొరపాటు అయ్యో అని అనుకుంటాం. తర్వాత చేసేదేమో. సో వాస్తవంగా మనం క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకు? క్రోధం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? 2 చోట్ల నుంచి. ఒకటి కామం నుంచి, రెండోది కరుణ నుంచి. కామైన కరుణ అయినా ఈ రెండింటి నుంచి పుట్టుకొస్తుంది క్రోధం. ఇప్పుడు మనం చాలా వరకు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాం మనకు తెలుసు, మనకు తెలుసు. సో అందుకే మనం కరుణ అనేది మనం పెంచుకుంటే, ఒక వైష్ణవుడి లక్షణాలు కరుణ ఉండాలి, కరుణామూర్తి. సో ఆ కరుణ పెంచుకొని దాని ద్వారా కోపం వస్తే అది అపరాధం అని చెప్పి ప్రతిసారి కాదు. సో ఇది చాలా సున్నితమైన విషయం. సో ఇది 4వ రకమైన 5వ రకమైన అపరాధం. 4వది. సో ఇదేంటి? వైష్ణవుడి మీద అసూయ పడడం ఏంటి? మానసిక. వైష్ణవుడికి సరిగ్గా గౌరవం ఇవ్వకపోవడం ఏంటి? కర్మణ, మనస, వాచ. మనస, అప్పుడప్పుడు కర్మణ కూడా, వాచ కూడా ఉండొచ్చు కదా. ఏదైనా దుర్భాషలు ఆడచ్చు, లేకపోతే సరిగ్గా పట్టించుకోవచ్చు, లేకపోతే మనసులో ఏదైనా ఈసి పెట్టుకోవచ్చు. సో ఈ 3వది ఏమిటి? ఖచ్చితంగా మానసికమైంది. 4వది ఏంటి? 3 అవ్వచ్చు. ఇక 5వది ఏంటి? కోపం చూపించడం. ఖచ్చితంగా ఇది కర్మణ. వాచ కర్మణ వచ్చేస్తుంది. ఎందుకంటే బయటపడింది, లోపలికి బయటకు వచ్చేసింది. సో వాచ కర్మణ అయ్యి ఉండొచ్చు. ఇక 6వది, 6వ వైష్ణవ అపరాధం ఏంటి? ఒక వైష్ణవుని చూడగానే ఆనందించలేకపోవడం. చాలా కష్టం. ఒక వైష్ణవుని చూడగానే ఏం చేయాలి? మనలో ఆనందం రావాలి, ఆనందం పుట్టాలి. వచ్చాడా అనుకున్నాం అనుకో, అపరాధం. ఒకసారి చైతన్య మహాప్రభు వాళ్ళ తల్లి సచ్చిమాత. సో చైతన్య మహాప్రభుకి అంటే సచ్చిమాత, జగన్నాథ్ మిశ్రా వాళ్ళిద్దరికి 2 పిల్లలు. ఎంతమంది? 7 మంది పిల్లలు చనిపోయినాక పుట్టగానే చనిపోయారు. తర్వాత 6 తర్వాత 2 పుట్టారు. ఎవరు? ఫస్ట్ ఎవరు? విశ్వరూప్. సెకండ్ ఎవరు? విశ్వంబర్. విశ్వంబరే చైతన్య మహాప్రభు, విశ్వరూపే బలరాం ఠాకూర్, నిత్యానంద ప్రభు. కానీ ఒక రహస్యం అది. సో విశ్వరూప్ ఏమైంది? ఎప్పుడు వెళ్ళి అద్వైత గోసాయి, అద్వైతాచార్య వీళ్ళందరితో ఉండేవాళ్ళు. అద్వైతాచార్య గృహస్థుడైనప్పటికీ ఆయన భావాలంటే ఏంటి? సన్యాసి. సో అట్లా ఏమైపోయింది? ఆయన ఒకరోజు చెప్ప పెట్టకుండా సన్యాసి తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు? విశ్వరూప్.
అయితే మెల్లగా చైతన్య మహాప్రభు తర్వాత కాలంలో అద్వైతాచార్యతో చాలా సన్నిహితంగా ఉండి వాళ్ళు ఉండేసరికి అబ్బో ఈయన కూడా సన్యాసం, అమ్మో ఈయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల సన్యాసం తీసుకుంటాడని కోపంగా ఉండింది. అండ్ వాస్తవంగా చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుంటాడు. తర్వాత చాలా మనసులో కోపం ఉంది ఎవరి మీద? సచిమాతకి అద్వైతాచార్య. ఆయన ఎప్పుడైనా వచ్చారనుకోండి, అందరికి వైష్ణవులు అందరూ వచ్చి భోజనానికి వచ్చారు, ఆయన ఆనందించలేదు. ఇది చైతన్య మహాప్రభుకి ఆయన పరమాత్మగా తెలిసింది. సో వాళ్ళమ్మని క్షమించలేదు. సో ఒకరోజు సన్యాసం తీసుకున్నాక కూడా మళ్ళీ ఇంకోసారి నవదీప్కి రావడం జరిగింది. అప్పుడు నిత్యానంద ప్రభు అదేం చేశారన్నమాట. అప్పుడు అద్వైతాచార్య వచ్చారు. సో అప్పుడు వాళ్ళ అమ్మని పిలిపించి మందలించారు. ఆమెకు ప్రేమగా ఒక వైష్ణవుని ఆరాధించేలాగా నువ్వు ఆయన సేవ చేయు, ప్రసాదం పెట్టించు అని చెప్పేశారు. అప్పుడు ఆ విధంగా ఆ మనసులో ఉండే అపరాధ భావాన్ని తొలగించారు చైతన్య. సో అట్లా మనకు అప్పుడప్పుడు కొంతమంది మనంతా రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం, రకరకాల పరిస్థితి నుంచి వస్తాం. సో మనంటే ఈయనతో నాకు పడట్లేదండి, ఆయనతో నాకు పడట్లేదు, ఇంకెవరున్నా సరే నాకు హాయిగా ఉంటుంది, ఆయన వస్తే చాలు నాకు సొంత అంటారు కదా. అయితే బయట వాళ్ళతో ఏమో కానీ వైష్ణవులతో అలా ఉంటే అందుకే అలా అనిపిస్తుంది. కానీ దాన్ని రామచంద్రపురి చైతన్య మహాప్రభు గురుగారు ఆ గురుగారి గురు సాగుతాడు గాడ్ బ్రదర్. సో ఈయన ఎప్పుడు చూపించేవాళ్ళు చైతన్య మహాప్రభు. ఆయన అనుచరులందరికీ బాగా కోపం వచ్చేది ఇది. కానీ చైతన్య మహాప్రభు శాంతి ఓపికతో సహించండి. అట్లా మనం సహించాలి. కొంతమంది పడకపోయినా మనం సహించాలి. ఏ వైష్ణవుడు కనిపించినా ఆనందించాలి. నవ్వుతూ అట్లీస్ట్ అన్యంగా మనం నవ్వుతూ ఆయన సరిగ్గా సంబోధించాలి. ఈ వైష్ణవుల అలా చేయని పరిస్థితిలో అది అపరాధంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన ఆస్తులు పంచుకుంటున్నామా, ధనాన్ని పంచుకుంటున్నామా, జనాన్ని పంచుకుంటున్నామా, ఏం పంచుకుంటున్నాం? హరినామాన్ని పంచుకుంటాం, కృష్ణ కథని పంచుకుంటాం. దదాది బోధయంతా పరస్పరం. ఒక ఇద్దరు వైష్ణవులు ఏం పంచుకోవాలి? కథయంతశ్చ మాం నిత్యం, కృష్ణ కథని పంచుకోవాలి. ఆస్తుల్ని కాదు, జ్ఞానాన్ని కాదు, పస్తులు కాదు, ఏవి కాదు, కృష్ణ కథని పంచుకోవాలి ఇద్దరు వైష్ణవులు. సో ఈ పంచుకోవడంలో కృష్ణ కథలో ఎందుకు మనకి వైద్యం? ఎస్, ప్రతి ఒక్కరికి పని చేసే విధానం వేరువేరుగా ఉంటుంది. ఒకరు చేసే పని ఇంకొకరు చేసే మనకి ఇష్టం లేకపోవచ్చు. అయినప్పటికీ సహనం మనం పాటించాలి. ఎంతైనా వాళ్ళంతా కూడా భగవంతుడి యొక్క భక్తులు. సో మనం సహనాన్ని పాటించాలి. సో ఈ రకంగా మనం 6 రకాల ఈ వైష్ణవ ప్రాదాన్ని మనం అధిగమిస్తే మనం ఆధ్యాత్మిక జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. లేకపోతే ఎన్నో ఆటంకాలు వస్తాయి. భక్తి నుంచి దూరం వెళ్ళిపోతాం. ఇవే మనకి సంకేతాలు ఎప్పుడు అపరాధం జరుగుతుంది. ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనస వాచ కర్మన అపరాధం చేయకుండా. అయితే వైష్ణవులు అంటే వైష్ణవ అపరాధం ఉంటాయి. అయితే వైష్ణవులు అంటే అందుకే భక్తివినోద్ ఠాకూర్ మళ్ళీ దీన్ని విశ్లేషిస్తారు. సెకండ్ వైష్ణవాభాస్, ప్రాయ వైష్ణవ్. అంటే అట్లా వైష్ణవులా కనబడతాడు. అప్పుడప్పుడు వచ్చి అలా తిరగం పెట్టుకుంటాడు, కూర్చుంటాడు. ప్రాయ వైష్ణవ్. రెండవది వైష్ణవ ఆభాస్. ఇక మూడవది వైష్ణవ్. ఇక నాలుగవది శుద్ధ వైష్ణవ్. సో ప్రాయ వైష్ణవ్ అంటే కేవలం అలా అప్పుడప్పుడు కనపడుతుంటారే.
వైష్ణవుగా కనబడతారు. హరే కృష్ణ అంటే హరే కృష్ణ, అప్పుడు హరే రామ్ కూడా ఉంటుంది. ఏదో ఏదో అంటారు. సరే మీరు భక్తులు మంచివాళ్ళు, మేము బాగా చేస్తున్నాం అంతే. వాళ్ళు కూడా వైష్ణవుగా తీసుకుంటారు. అంటే వాళ్ళని సరే వాళ్ళు ప్రాయ వైష్ణవ్ కాబట్టి వాళ్ళని అపరాధం చేయాలని కాదు, వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి. కానీ వాళ్ళు ప్రాయ వైష్ణవ్. రెండో ఏంటి, వైష్ణవాభాస్. వైష్ణవాభాస్ అంటే వైష్ణవులు లాంటి లక్షణాలు వచ్చాయి కానీ పూర్తిగా బయటికి రాలేదు. పూర్తిగా వైష్ణవ డ్రెస్ వైష్ణవే, తిలకం వైష్ణవే, కంటిమల వైష్ణవే, భావం భౌతిక. సో ఇది వైష్ణవ ఆభాస్. అలాంటి వాళ్ళకు కూడా మనం అపరాధం చేయకూడదు. ఇక మూడోది, బయట లోపల రెండు కూడా కేవలం భక్తిని ఎట్లా పెంపొందించుకోవాలి, సేవలా చేయాలి భగవంతుడికి, వైష్ణవుడికి అని భావించే వాళ్ళకి చేసే అపరాధం చాలా పెద్ద. ఒక్క బ్రాహ్మణుడు, చిన్న పిల్లవాడు చేసిన, ఒక రాజుకు చేసిన అపరాధం వల్ల మొత్తం కులం, ఆ బ్రాహ్మణత్వానే పతనం అయిపోయింది. ఎవరది? ఆయన 6 అపరాధాల్లో ఏం చేశాడు? 6 అపరాధాల్లో ఏం చేశారు ఆయన? అంతి పరీక్షితుని మాత్రమే చంపాడు. అందుకే బ్రాహ్మణులు పుట్టిన వాడికి కృష్ణ చైతన్య స్వీకరించడం చాలా ఎందుకు ఆ శృంగి చేసిన పని వల్ల ఆ మచ్చ అలా పడిపోయింది అన్నమాట. కలియుగ ప్రారంభంలోనే ఆ అపరాధం వల్ల మచ్చ అలా పడిపోయింది. అలాగే యదువంశం నాశనమైంది దేనికోసం? కృష్ణుడి యొక్క పిల్లలు చేసిన అపరాధం. సాంబా ఎక్సెట్రా వెళ్ళి సాధువుల్ని అపహాస్యం చేశారు. అది ఎన్నో అపరాధం ఇది? నాలుగు అపహాస్యం చేశారు, గౌరవం ఇవ్వలేదు. సాంబా ఒక చీర కట్టుకొని లోపల ఒక ఇనుప బుద్ధ పెట్టుకొని గర్భవతిలా వెళ్ళి, ఈ పిల్లవాడు, ఈమె గర్భవతి, పుట్టబోయేది మగవాడ ఆడపిల్ల అని అడిగాడు. సాధువు తెలిసిపోయింది. అంత అపహాస్యం. నువ్వు మీ మిత్రులతో చేసుకో, కానీ ఏకంగా అక్కడున్న నారదముని ఇలాంటి గొప్ప గొప్ప ఋషులతో నువ్వు చేస్తావా? అపహాస్యం. దానివల్ల ఏమైంది? మొత్తం యదువంశం నాశనం. సో అప్పుడప్పుడు అపరాధాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే మన నాశనం అవుతాం, మనతో పాటు మన వంశాన్ని, మొత్తం జాతిని నాశనం చేసే అవకాశం. అందుకే చైతన్య మహాప్రభు అన్నది ఏమిటంటే, పరం విజయతే శ్రీకృష్ణ చైతన్య సంకీర్తనం. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం, హరినామ సంకీర్తన ఉద్యమం ఎవరు ఆపడానికి లేదు. పరం విజయతే, మామూలు విజయం కాదు, పరం విజయతే చైతన్య మహాప్రభు డిక్లేర్ చేశారు. కానీ ఈ ఈ సంకీర్తన ఉద్యమంలో ఎవరైనా ఆటంకపరచాలంటే వాడు భక్తులై ఉండాలి. భక్తులే రాక్షసులా మారి దాన్ని ఆటంకపరచాలి. బయట వాళ్ళు ఎవరు ఆటంకపరచలేదు. ఎవరైనా ఆ ధైర్యం చేశారో వాళ్ళు నాశనం అయిపోతారు. బయట వాళ్ళు ఎవరైనా కృష్ణ చైతన్యం మీద ఏదైనా ప్రయోగం చేశారనుకో వాళ్ళు ఆనవాళ్ళు ఉంటారు. అదే సహకరించారనుకోండి, వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి బాగుపడతారు. అమెరికా దేశం ప్రభుపాదకి సహకరించింది. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ అనలేదు. ఓకే, టెంపుల్ స్టార్ట్ చేసి చెయ్యి అన్నారు. అందుకే తర్వాత కాలంలో ఇప్పుడు అమెరికా ఎంత గొప్ప అంటే ఆర్థికంగా నువ్వు డైరెక్ట్గా పాటించకపోయినా ఏదో అక్కడ సహకరిస్తే ఎంత మనకు గురించి పడుతుంది. అవి భౌతికంగానే. అందుకే బాగా అపరాధం చాలా సో అపరాధం అంటే ఏంటి? రాధా
అభాగత అంటే వెళ్ళిపోవడం. ఓకే, దెన్ ఇంకేం చెప్పుకున్నాం, 4 రకాల అపరాధాలు ఏంటి? నామాపరాధం, సేవాపరాధం, వైష్ణవపరాధం, జీవాపరాధం, మళ్ళీ మామూలు జీవరాధం, చిత్కణ. ఇక 6 రకాల వైష్ణవ అపరాధాలు చెప్తున్నాం. ఏంటది? మొదటిది వైష్ణవం, రెండోది దూషించడం, మూడోది అసూయపడటం, నాలుగోది సరిగ్గా గౌరవం ఇవ్వకపోవటం, ఐదవది కోపగించుకోవటం, ఆరవది వైష్ణవం చూడడానికి ఆనందించలేకపోవటం. ఇది 6 అపరాధాలు. తర్వాత 3 రకాల అపరాధాలు ఏంటి? 3 టైప్స్: మనస, వాచ. ఇక 4 రకాల వైష్ణవులు ఎవరు? వైష్ణవ ప్రాయ, వైష్ణవాభాస్, వైష్ణవ